సామాన్యులకు అందనంత దూరంలో బంగారం మరియు వెండి రేట్లు పెరిగిపోయాయి. గంటల వ్యవధిలోనే భారీగా ధరలు పెరిగాయి. తగ్గేదేలే అంటూ రెట్టింపు వేగంతో ఇటు వెండి దూసుకెళ్తోంది. 21,000 పెరిగింది కిలో వెండి ధర. ఒక్క రోజులోనే 5,120కి పెరిగింది తులం బంగారం. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,69,500కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,56,950కి చేరింది. ప్రస్తుతం అయితే ఇటు బంగారు మరియు వెండి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకట్, ఇటు చూస్తే అసలు బంగారు మరియు వెండి రేట్లు అయితే సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయాయనే చెప్పాలి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఈ బంగారం వెండి రేట్ల అంశానికి సంబంధించి అసలు సామాన్యులు అనేది అయితే ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవడానికి కూడా సరిపోదు. ఎందుకంటే సామాన్యులు ఒకప్పుడు బంగారం కొని ఏదో పెళ్లిళ్ళకి వాటికి సంబంధించి కొంత బంగారాన్ని అంటే అలంకార వస్తువు కాబట్టి కొంత ఎక్కువగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ కనీసం ఎంతో కొంత 3 గ్రాములు 4 గ్రాములు అయినా కొనుగోలు చేసి ఉంగరాలు గానో లేకపోతే గొలుసులు గానో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ధనికులు మాత్రమే మధ్యతరగతి ప్రజలకు బంగారం ఎప్పుడో దూరం అయిపోయింది. గత వారం 10 రోజుల నుంచి కూడా బంగారం పూర్తిగా సామాన్యులకు అందనంత దూరం కాదు. సామాన్యులు బంగారం గురించి మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేని విధంగా కూడా బంగారం ధరలు పెరిగిపోయాయనేది స్పష్టంగా అర్థమైంది. ఈ డాలర్ మారకం విలువ పెరిగిపోవడం దాదాపు 92 రూపాయలకి 93 రూపాయలకి కూడా డాలర్ వెళ్లే అవకాశం ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం కానీ అదేవిధంగా అటు ఆ వెనిజులా వ్యవహారం అలాగే చైనా కొంత ట్రేడ్ విధానంలో కొన్ని మార్పులు చేయడం ఇవన్నీ కూడా అంటే అమెరికాకు ప్రత్యామ్నాయంగా డాలర్ వ్యవస్థకు సంబంధించి మార్పులు తీసుకురావడం ఇవన్నీ కూడా కొంత ఈ బంగారం ధరల మీద ప్రభావం చూపిస్తున్నాయని. అంటే ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెటా లేదా దేశీయంగా ఉన్న డిమాండ్ ఏది ఎక్కువగా దీనిపైన ప్రభావం పడింది అంటారు? ప్రస్తుతానికి దేశీయంగా ఉన్న డిమాండ్ అంటే దాదాపు దేశీయంగా ఉన్న డిమాండ్ 40 నుంచి 45% ప్రభావం చూపించింది అనేది నా నిపుణుల అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా కొంత మోడల్ నడిచింది. దీంతో ఎటువంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ మంచి రోజులు లేకపోవడంతో చాలా మంది ఈ గృహప్రవేశాలు చేసుకోవడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఇవి కూడా చేయలేదు. ఇప్పుడు మొత్తం ఈ పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్లు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొంత దూకుడు పెంచే అవకాశం ఉంది. కాబట్టి దానితోడు కొంత ముందుకెళ్తే పండగ సీజన్ అంటే ఉగాది కానీ ఇటువంటి కొంతమంది ఉగాది కూడా బంగారం కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. శ్రీరామనవమి సమయంలో కానీ ఇలా కొన్ని సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు మంచి రోజులు అనుకుని. అలా అవన్నీ అలాగే పెళ్లిళ్ళకి సంబంధించి భారీగా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు బంగారాన్ని కూడా గ్రాండ్ గానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేశీయంగా ఉన్నటువంటి డిమాండే బంగారం ధర పెరగడానికి భారీ కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ అటు చైనా అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ యుద్ధ ప్రభావం కానీ మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం ఇవన్నీ కూడా బంగారం ధర మీద భారీగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మన రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ నిల్వలను కూడా భారీగానే పెంచుకుంటూ వస్తుంది. దీంతో కూడా కొంత బంగారం ధరల మీద ప్రభావం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా బంగారు కంటే కూడా ఇటు వెండి రేట్ అయితే అసలు రెట్టింపు వేగంతో ముందుకెళ్తుంది. దీనికి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా వెండి చూసుకుంటే అంటే ఇక్కడ లోహాలకు సంబంధించి బంగారం తర్వాత ఆ స్థాయిలో డిమాండ్ ఉండేటువంటి లోహం బంగారం వెండి కాబట్టి కొంత దీనికి సంబంధించి అంటే సాధారణంగా వెండికి రీసేల్ వాల్యూ కానీ లేదంటే ఇవి తాకట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా వెండికి సంబంధించి తక్కువగా ఉంటాయి. అసలు దాదాపుగా ఉండవు. రీసేల్ వాల్యూ కూడా తక్కువ. వాళ్ళు వాస్తవానికి శ్రావణ మాసం సమయంలో బంగారం ధరలు వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే వెండి భారీగా పెరిగిపోవడం 4 లక్షల వరకు వెళ్ళటం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలు. ఇక ఇప్పటికే అంటే ఒక్క రోజులోనే 21,000 పెరిగిందంటే దాదాపుగా 5 లక్షలకు చేరిపోతుంది కిలో వెండి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకు వెండి పెరుగుతుంది అంటే ఇటు కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి కూడా కొంత వెండిని కూడా వినియోగించే పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో వెండిని కూడా దాదాపుగా వాళ్ళు దూరం పెట్టే అవకాశమే కనపడుతుంది. అంటే జ్యువెలరీ వ్యాపారం పైన ధరలు ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తాయంటారు? అంటే సామాన్యులు అయితే ప్రస్తుతానికి బంగారం షాపుల వైపు చూడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. అంటే ఏదైనా డబ్బులు దాచుకుని ఇప్పట్లో అయితే కొనుగోలు చేసే పరిస్థితి అయితే లేదు. మరి డబ్బులు దాచుకున్నా సరే మరి భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతుంది అంచనా వేయటం కూడా జాయలికాస్ కానీ లేదంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లలిత జ్యువెలర్స్ జాస్ అల్లికాస్ కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి విజయవాడ ఆంజనేయ జ్యువెలర్స్ కానీ లేదంటే మరికొన్ని జ్యువెలరీ షాపులు ఉన్నాయి. చిన్న చిన్న జ్యువెలరీ షాపులకైతే దాదాపుగా మార్కెట్ అనేది తక్కువగానే ఉంది. ఎవరన్నా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు ఎంతో కొంత అంటే పిల్లల సంవత్సరం
చిన్న చిన్న పుట్టినరోజులకి వాటికి ఎంతో కొంత కొనాలి కాబట్టి తప్పదు కాబట్టి కొనుగోలు చేయడం తప్ప చాలా వరకు కూడా బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ వెనక్కి తగ్గుతున్నారు. అంటే ఇప్పుడు పీక్ పెళ్లిళ్ళ సీజన్ వచ్చే టైం కన్నా కనీసం ప్రైజెస్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా పెరుగుతాయి. పీక్ దశకు వచ్చేసరికి ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు పీక్ దశకు రాకముందే పెరుగుతున్నాయి. ఇప్పుడు పీక్ దశ వచ్చేసరికి ఇంకా పెరుగుతాయి. బంగారం అవసరం కాబట్టి ఖచ్చితంగా, అంటే అలంకారం అవసరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భారీగానే కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే ఇక సామాన్యులకు అందనంత దూరంలో బంగారు మరియు వెండి రేట్లు పెరిగిపోయాయి. గంటల వ్యవధిలోనే భారీగా ధరలు పెరిగాయి. ఇక తగ్గేదేలే అంటూ రెట్టింపు వేగంతో ఇటు వెండి దూసుకెళ్తుందనే చెప్పాలి. 21,000 కిలో వెండి ధర పెరిగిపోయింది. ఇక ఒక్క రోజులోనే 5,120కి పెరిగింది తులం బంగారం. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,69,500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,56,950కి చేరింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే పీక్ పెళ్లిల సీజన్ రానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగారు చాలా అవసరమనే చెప్పాలి. కానీ ఇదే నేపథ్యంలో ఇంత భారీ స్థాయికి బంగారు మరియు వెండి రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఒక అందుకు చాలా కష్టమనే చెప్పాలి బంగారు కొనుగోలు చేయడం. ఇక పీక్ సీజన్ వచ్చే టైంకి అయితే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఇటు అంతర్జాతీయంగా కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇక దేశీయ డిమాండ్ కూడా దీనికి ఈక్వల్లీ రీజనే. ఇప్పుడు ఇంత భారీగా బంగారు మరియు వెండి రేట్లు పెరగడానికైతే ఇక ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఇటు బంగారు మరియు వెండి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.